అండ్ ఇంకొక విషయానికి వస్తే రితిక్ రోషన్ ఒక మంచి హీరో, మంచి డ్యాన్సర్. అండ్ మన ఎన్టీఆర్ గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన డ్యాన్స్ వేస్తేనే ఒక వేరే లెవెల్లో ఉంటుంది. అండ్ ఇద్దరి మధ్య ఒక మాస్ సాంగ్, అంటే నాటుకు కన్నా 10 times మంచి సాంగ్ అయితే వాళ్ళ మీద తీస్తున్నారన్నమాట వినపస్తుంది. ఓకే, ఉంటే ఎలా ఉంటుంది, ఎలాంటి రికార్డులు షేక్ అవుతాయి. కృతిక్ రోషన్కి ఐఎమ్ బిగ్ ఫ్యాన్. మొట్టమొదటిసారి నేను కృతిక్ రోషన్ పెద్ద బిగ్ ఫ్యాన్. ఎందుకంటే క్రిష్ 3కి నేను పనిచేశాను. ఓకే, రామోజీ ఫిల్మ్ సిటీలో క్రిష్ 3కి నేను పనిచేశాను. రామోజీ అక్కడ క్రిష్ 3 కృతిక్ రోషన్ నాన్నగారిని చూశాను, కృతిక్ రోషన్ చూశాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే క్రిష్ 3కి ఆయన కార్ జంపింగ్ చేయాలి. ఆ సీన్లో మేము బ్యాక్గ్రౌండ్ మాయా అనే పీరియడ్లో డిపార్ట్మెంట్లో మేము పనిచేస్తున్నాం. సో అప్పటి నుంచి కూడా నేను కొన్ని డిపార్ట్మెంట్లో పనిచేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో నా జీవితం కొనసాగిస్తున్నప్పటికీ సో నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను హిందీలో అంత టెక్నికల్గా అంత గ్రీన్ బాయ్గా ఉండేది ఇప్పుడు కూడా. కృతిక్ రోషన్ మంచి అందగాడు. కృతిక్ రోషన్ చాలా క్యూట్గా ఉంటాడు. రియల్గా చాలా మంది చూసి ఉంటారు, కానీ కృతిక్ రోషన్ రియల్గా చూస్తే హావభావాలు చాలా ఫుల్ ఫిజ్డ్గా ఉంటాయి. ఒక గుర్రాన్ని పోలినటువంటి అంశంలో కృతిక్ రోషన్ ఉంటారు. ఓకే, ఎందుకంటే నేను యాస్టీస్గా ఫేస్ టు ఫేస్ చూశాను కాబట్టి చెప్పగలుగుతాను. ఒక గుర్రం ఎటువంటి వేగాన్ని చేకూర్చుంటుందో, వేగాన్ని ఇమిడి ఉంటుందో, అటువంటి ఇమిటేషన్ చేసేటువంటి అంశాలన్నీ కూడా కృతిక్ రోషన్లో హావభావాలు చాలా బాగుంటాయి. కృతిక్ రోషన్ చాలా యంగ్గా, చాలా మూమెంటేషన్ సెకండ్లో ఇచ్చేటువంటి అంశాలు ఉంటాయి. సో మంచి ఆర్టిస్ట్తో చేస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. జూనియర్ ఎన్టీఆర్కి అండ్ కృతిక్ రోషన్కి బాండింగ్ ఏంటంటే ఇటు మొత్తం నార్త్ సౌత్ మొత్తం కూడా ఇండియా మొత్తం షేక్ అయిపోద్ది. ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ అంటే అసలు చాలా కృతిక్ రోషన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇది ఇతర కంట్రీస్లో కూడా ఒక షేక్ అయిపోద్ది.